కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని ఎలాంటి తప్పు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో దేశంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ బీజేపీది కేవలం దుష్ప్రచారమేనని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గనక భారతదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే, ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలున్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది. 3 గార్జెస్ అనే డ్యాం చైనాలో ఉంది. దాని కట్టనికి 16 ఏళ్లు పట్టింది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో పూర్తి చేసి కేసీఆర్ గారు 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రయత్నం చేసి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసింది కేసీఆర్ గారు. అందుకే ఈ రోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో, దున్నపోతు ఈ నిందని ఒకడంటే దుడ్డను కట్టేయమని ఇంకోడన్నట్టు 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో ఒక్క మేడిగడ్డ బరాజ్ లో 2 పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళే లుచ్చాపని చేసి ఉంటారని నా నమ్మకం. ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నదో ఇది కమిషన్ ముందు కూడా విచారణలో నిజాలు బయటకు వస్తాయి. మేము చేసిన తప్పేమీ లేదు. అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మా నమ్మకం.